వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ జీరో నుంచి మొదలుపెట్టేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు ఇంతవరకు ప్రిపరేషన్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అలాంటి అభ్యర్థులకి, దాంతోపాటు ఇంకొక కేటగిరీ అభ్యర్థులు ఎవరంటే ఎప్పటి నుంచో చదువుతూ ఉంటారు కానీ చాలాసార్లు ఎగ్జామ్ రాసి ఉంటారు కానీ క్వాలిఫై అయ్యి ఉండరు, వీళ్ళొక కేటగిరీ. మూడో రకం ఎవరంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలాంటి వ్యక్తులు అసలు పూర్తిగా జీరో నుంచి మొదలు పెడదాం అనుకుంటారు. కొంత గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చదవటానికి జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, అసలు జీరో నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ గ్రూప్ 2ని సాధించవచ్చా అనే విషయాల గురించి ఇక్కడ మనం మాట్లాడతాం. ఇంకొక టాపిక్ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా గ్రూప్ 2కి ఎంత టైం ఉంటుంది చదవటానికి. ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ దాదాపుగా గవర్నమెంట్ 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది. అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ తీసుకొని ప్రిలిమినరీ ఎగ్జామ్ మొదలు పెట్టడానికి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి 3 నుంచి 4 నెలలు టైం ఉంటుంది, దాదాపుగా 4 నెలలు టైం ఉంటుంది. స్మార్ట్ అభ్యర్థులు అయితే మంచిగా గైడ్ చేసే వాళ్ళు కనుక ఉంటే, పర్ఫెక్ట్గా గ్రాస్ప్ చేయగలిగితే ఆ 4-5 నెలల్లో కూడా చదవటానికి మనం ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. ఎనీవే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం, అసలు మీరు ఏమీ తెలియదు అనుకోండి, ఇప్పటికి చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఈ అందరు అభ్యర్థుల్లో కూడా మీరు ఎంతవరకు చదివినా చదవకపోయినా ఇప్పటి నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసినా కానీ మీరు గ్రూప్ 2 అచీవ్ చేయొచ్చా, అది మన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, గ్రూప్ 2ని సాధించవచ్చు. అది ఎలాగో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ జీరో నుంచి మొదలుపెట్టిన మీరు గ్రూప్ 2ని సాధించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ దిశలో వెళ్తున్నారనేది ఇంపార్టెంట్. అంటే అసలు ఏం చదవాలి, ఏం చదువుతున్నారు, ఎలా చదవాలి, ఏది చదవకూడదు, ఏది ముందు చదవాలి, వీటన్నిటి గురించి కనుక మీరు కూలంకషంగా తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు. జీరో నుంచి ఇప్పటి నుంచి మొదలుపెట్టినా కానీ గ్రూప్ 2 సాధించవచ్చు అనమాట. ఆ విషయాల గురించి ఒకసారి కంప్లీట్గా చూద్దాం. ఏం చదవాలి, లేకపోతే ఎలా చదవాలి, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మనకి గ్రూప్ 2 తీసుకుంటే అండి, ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి టాపిక్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ని చదవాలి. అందరూ చదివేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదువుతారు, దాంతోపాటు సబ్జెక్ట్స్ చదువుతారు. ఈ రెండింటిని వేరువేరుగా చదువుతారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. కానీ ఈ రెండింటిని లింకేజ్ చేసుకొని చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటిని లింకేజ్ చేసుకొని చదువుకుంటే ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతారు. రీసెంట్గా జరిగిన గ్రూప్ 4 అండ్ ఈఓ ఎగ్జామ్లో కూడా ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎక్కువ మార్క్స్ సాధించడానికి లేదా ఎక్కువ మంది క్వాలిఫై అవడానికి గల మేజర్ రీజన్ ఏంటని మేము గమనించినప్పుడు, మేము చేసేటువంటి ప్రాసెస్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉన్నటువంటి టాపిక్స్ని కరెంట్ అఫైర్స్తో లింకేజ్ చేసి చదువుకోవాలి. ఒక్క హిస్టరీ తప్ప, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్ అండ్ హిస్టరీ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు కూడా కరెంట్ అఫైర్స్తో లింకేజ్ చేసి చదువుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కరెంట్ అఫైర్స్ వేరు, స్టాండర్డ్ సబ్జెక్ట్ వేరు. ఈ రెండింటిని లింకేజ్ చేసి చదువుకొని రీసెంట్గా వచ్చిన టాపిక్స్ని కనుక ఈ రెండింటికి లింకేజ్ చేసి చదువుకుంటే వీటిలో నుంచి వచ్చే మార్క్స్ ఎక్కువగా ఉంటాయి ఎగ్జామ్స్లో. అదే మనకి ఒక హింట్ వదిలేసి పేపర్ తయారు చేయటం అంటే. ఓకేనండి, ఇలా ఎవరైతే మీరు చదువుతున్నారో లేదా మీకు చెప్తున్నారో అది ఇంపార్టెంట్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. దాన్ని ఎలా చదవాలో చూడండి ఒకసారి. కరెంట్ అఫైర్స్తో లింకేజ్ చేసుకొని చదవాల్సినటువంటి సబ్జెక్టులు: కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ సైన్స్ చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది, అది ఏది చదవకూడదో. కరెంట్ అఫైర్స్లో మీకు జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ జనరల్ సైన్స్ నుంచి వచ్చే మార్క్స్ తక్కువగా ఉంటాయి. 1 or 2 మార్క్స్ గురించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం చదవటం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ మీరు టైం సేవ్ చేసుకోవాలంటే ఈవెన్ మీరు గ్రూప్ 4 అండ్ ఈఓ పేపర్స్ కూడా చూడండి. అక్కడ మీకు జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చినప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క క్వశ్చన్స్ని అడగటం జరిగింది. అంటే ఇక్కడ మనం
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని వదిలేసి మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ని కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ చేసి డిఫెన్స్కి సంబంధించినవి, అంటే డిఫెన్స్కి సంబంధించిన శాస్త్ర సాంకేతిక అంశాలు, స్పేస్కి సంబంధించిన శాస్త్ర సాంకేతిక అంశాలు, హెల్త్కి సంబంధించిన శాస్త్ర సాంకేతిక అంశాలు చదువుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవి రెగ్యులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే టాపిక్స్, అడిగే టాపిక్స్. స్పేస్ టెక్నాలజీస్లో మనం చూస్తాం పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, నాసా ప్రయోగించినటువంటి శాటిలైట్స్, ఇలాంటివన్నీ కూడా స్పేస్ స్టేషన్స్ అన్నీ కూడా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇలాంటివి. డిఫెన్స్కి సంబంధించి టెలిస్కోప్స్ కూడా దీని కిందకే వస్తాయి. డిఫెన్స్కి సంబంధించి మిస్సైల్స్ గురించి చూస్తూ ఉంటాం, మిలిటరీ ఎక్సర్సైజెస్ చూస్తూ ఉంటాం, ఎయిర్ క్రాఫ్ట్స్ చూస్తూ ఉంటాం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చూస్తూ ఉంటాం, రీసెంట్గా ఐఎన్ఎస్ విక్రాంత్, ఇలాంటివన్నీ కూడా డిఫెన్స్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ. హెల్త్ టాపిక్స్ ఏంటంటే వైరస్, బ్యాక్టీరియా, రీసెంట్ డిసీజెస్, రీసెంట్ మెడిసిన్స్, రీసెంట్ ట్రీట్మెంట్స్, ట్యూబెరికులాసిస్, హెచ్ఐవి, SARS-CoV-2, COVID-19, ఇలాంటివన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్కి సంబంధించిన టాపిక్స్. ఇవి కరెంట్ అఫైర్స్ లింకేజ్ కలిగి ఉంటుంది కాబట్టి రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని దీంట్లో చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ 6 months 1 year చదివేది కాదు. ఎగ్జామ్ అయిపోయే వరకు కంటిన్యూగా చదువుతూ ఉంటే, లేదా పర్ఫెక్ట్ గైడ్ ఉంటే, వాళ్ళు చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటే, వాటిని లింకేజ్ చేసుకునే చెప్పడం కూడా మీకు కుదరాలి, చేసుకోవటం కూడా మీకు కూడా రావాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ అంశాలు. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి సపోజ్ రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి F-16ని USA పాకిస్తాన్కి ఇచ్చింది. $400 million మళ్ళీ వాటిని అప్గ్రేడ్ చేస్తుంది. సో ఇలాంటి టాపిక్స్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఉయిఘుర్ ముస్లిమ్స్ చైనాలో ఉంటారు, వీళ్ళ మీద మానిటరింగ్ జరుగుతూ ఉంది. రెగ్యులర్ టాపిక్స్ ఉంటాయి సిరియాకి సంబంధించి, రెగ్యులర్ టాపిక్స్ రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన వార్ ఇష్యూస్, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి టాపిక్స్ అన్నీ, మ్యాప్స్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్గా మనం పరిగణించవచ్చు. దాంతోపాటు ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, పర్యావరణము, ఎకాలజీ, జీవ వైవిధ్యము, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఇవన్నీ కూడా పర్యావరణం సమస్యల మీద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ కూడా రీసెంట్గా కరెంట్ అఫైర్స్తోనే లింకేజ్ అయి ఉంటాయి. మనకి అడిగేవి కూడా కరెంట్ అఫైర్స్తోనే లింకేజ్ అయి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ సబ్జెక్ట్, ఈ రెండింటిని అందిస్తూనే ఈ రెండింటిని లింకేజ్ చేసుకోగలిగితే ఈ లింకేజ్ అయిన వాటి మీద ఎక్కువ MCQs అడగడానికి అవకాశం ఉంటుంది. అలానే SVR అకాడమీలో కూడా మీ Group 2 లేదా అదర్ కోర్సెస్ అలా ఇవ్వటం వలనే, ఈవెన్ Group 1 కూడా అలా ఇవ్వటం వలనే ఎక్కువ MCQs మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా ఇచ్చే దగ్గర మీరు ఎక్కడ తీసుకున్నా కానీ మీరు చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ లింకేజ్ ప్రాసెస్ని ఫాలో అవటం అనేది ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ విపత్తుల గురించి లేదా విపత్తులు వాటి నిర్వహణ గురించి, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీ కానీ, తర్వాత సైక్లోన్స్ కానీ, ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చినటువంటి ఏదో ఒక ప్రాంతంలో సునామీ వస్తుంది, లేదా ఎర్త్క్వేక్ వస్తుంది, లేదా వాల్కనో ఎరప్షన్ జరుగుతుంది, అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆ అగ్నిపర్వతం ఎక్కడ ఉందని అడుగుతారు. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ జియోగ్రఫీ ఆర్ ది సేమ్ ప్లాట్ఫామ్ సబ్జెక్ట్స్ అనమాట. సో అందుకని వీటిని మనం గమనించి చదువుకోవాలి. సో అది కూడా లింకేజ్ అయి ఉంది. ఎకానమీలో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి Group 2కి, ఈవెన్ ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో. సో ఈ పేపర్స్ మొత్తం కూడా ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో బోత్ ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఎకానమీని మనం తీసుకున్నప్పుడు ఎకానమీలో ఏపీ ఎకానమీ అనేది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ని కూలంకషంగా చర్చించినప్పుడు మీకు ఏపీ ఎకానమీ అర్థమవుతుంది. ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మిగతా అన్ని సబ్జెక్ట్స్తో కూడా రిలేటెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎకానమీ ఎప్పుడైతే బాగా నేర్చుకుంటారో మిగతా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకని ఎకానమీ అనేది నేనే డీల్ చేస్తాను కాబట్టి చాలా డీటెయిల్డ్గా మీకు ఎకానమీని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ పాలిటీలో సో మీరు రీసెంట్గా కరెంట్ రిలేటెడ్ ఎకానమీ, ఇవి SVR అకాడమీ యొక్క స్పెషలైజేషన్స్. రీసెంట్ టాపిక్ని, స్టాండర్డ్ సబ్జెక్ట్ని చెప్తాము, రీసెంట్ కరెంట్ అఫైర్స్ని చెప్తాము, రెండు లింకేజ్ చేస్తూ కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంట్,
సో కరెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వీటన్నిటిని కూడా మాట్లాడటం జరుగుతుంది. అక్కడ మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ జియోగ్రఫీ కూడా ఏపీ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. సో ఏపీ జియోగ్రఫీ మొత్తం కూడా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో పూర్తిగా కవర్ అవుతుంది. సపరేట్గా మళ్ళీ ఏపీ జియోగ్రఫీ బుక్ని చదవాల్సిన అవసరం లేదనమాట. సో అయితే ఇది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే. ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు జస్ట్ ఏం చదువుతారంటే నార్మల్గా మీకు ఈ గైడెన్స్ లేకపోతే మీరు ఏం చదువుతారు అంటే సింపుల్గా ఏదో స్టాండర్డ్ ఒక బుక్ కొంటారో ఆ బుక్ని చదువుకుంటూ పోతారు. మళ్ళీ ఏమీ గుర్తుండదు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే. ఇది మీరు చేసే ప్రాసెస్. లేదా ఎక్కడో అక్కడ క్లాసెస్ వస్తారు, వాటిని చేసుకుంటూ పోతారు ఓల్డ్ క్లాసెస్ని. లేదా కరెంట్ అప్డేట్స్తో లింకేజ్ అయ్యి లేకుండా ఉన్న క్లాసెస్. ఇప్పుడు ఎకానమీ అంటే ఎకానమీ ఎప్పుడు ఇచ్చినా ఒకటే అండి. సో మీకు 10 సంవత్సరాల క్రితం క్లాస్ ఇచ్చినా కానీ ఎకానమీ ఒకటే, కానీ కరెంట్ రిలేటెడ్ ఉండాలి కదా. పాలిటీ ఒకటే, కరెంట్ పాలిటీ ఉండాలి కదా, రీసెంట్గా ఏం జరుగుతుంది అనేది. స్టాండర్డ్ సబ్జెక్ట్ ఎప్పుడు సంవత్సరాలైనా మీరు తీసుకోవచ్చు, చదవచ్చు, ఏం కాదు. కానీ దాంతో ఇంపార్టెంట్ ఏంటంటే ఎకానమీ కానీ, పాలిటీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ రీసెంట్గా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో దాని మీద రీసెంట్గా అప్డేట్స్ వస్తూ ఉండాలి. సో అవి మాత్రమే మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హిస్టరీ విషయానికి వస్తే ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. సో ఇవన్నీ చదివితే ఇలా ఈ ఆర్డర్లో చదివితే ఏం చదవాలో, ఎలా చదవాలో, ఏది చదవకూడదో, ఏది ముందు చదవాలో మేము హెల్ప్ చేస్తాం కాబట్టి సో అప్పుడు మీకు కంప్లీట్గా 0 నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ అవుతున్నా కానీ మీ మీద ఎటువంటి ఎక్స్టర్నల్ బర్డెన్ లేకోకుండా మేము ఇచ్చిన కోర్సుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఈవెన్ సపోజ్ ఇప్పుడు ఎస్విఆర్ గ్రూప్ 2 తీసుకున్నారనుకోండి, లాస్ట్లో ఏముంటుందంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో మొత్తం ఉంటుంది. అది చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ప్రొవైడ్ చేసిన ఆర్డర్ ప్రకారం మీరు కనుక కంటిన్యూగా చదువుకుంటూ పోతే ఈజీగా అచీవ్ చేయడానికి కావాల్సిన రూట్ మ్యాప్ అనేది మీకు వస్తుంది. హిస్టరీ అనేది దానికి ప్రూఫ్ కూడా నేను చెప్పాను. హిస్టరీ అనేది లాస్ట్లో చదువుకోవాలి. సో ఇండియన్ హిస్టరీలో కూడా యాన్సెంట్ అండ్ మెడివల్ నుంచి కాకోకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. యాన్సెంట్ మెడివల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. అందుకని మోడర్న్ 1857 నుంచి 1947 వరకు ఉన్న ఈవెంట్స్ని ఎక్కువగా చూసుకుని అది కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చదువుకోండి. సపోజ్ ఇప్పుడు కొత్తగా ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, హిస్టరీ మొదలుపెట్టి హిస్టరీ చదువుతారు, టైం వేస్ట్, మార్క్స్ తక్కువగా వస్తాయి. ఇది ఏమి చదవకూడదో తెలియాల్సింది. ఏమి చదవాలి అంటే కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఉన్న సబ్జెక్ట్ని ముందు చదువుకోవాలి. ఓకే, ఎలా చదవాలి అన్నా కానీ ఒక ఆర్డర్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏది ముందు చదవాలి, ఏది వెనక చదవాలి. సో ఇక్కడ ఎకానమీ ముందు చదువుతారు, పాలిటీ చదువుతారు, ఓకేనండి. తర్వాత కరెంట్ రిలేటెడ్ అఫైర్స్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు, ఏపీ హిస్టరీ చదువుతారు. సో తర్వాత పాలిటీ చదువుతారు, జియోగ్రఫీ చదువుతారు, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతారు. ఇది ఆర్డర్. లాస్ట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ హిస్టరీ చదువుతారు. అవునండి, హిస్టరీలో కూడా సో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఆల్రెడీ ముందే చదువుకుంటాం కాబట్టి ఇండియన్ హిస్టరీలో యాన్సెంట్ మిడివల్ లాస్ట్లో చదివి ముందు మోడర్న్ చదువుతారు. టైం ఉంటే చదువుతారు యాన్సెంట్ మిడివల్, లేకపోతే లేదు. ఇది ఎలా చదవాలి అనేది. సో ఏది ముందు చదవాలి, ఎలా చదవాలి, ఏది చదవకూడదో నేను క్లారిటీగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇలా గనుక ప్రిపేర్ అయితే 0 నుండి మొదలు పెట్టినా కానీ గ్రూప్ 2 మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం గైడెన్స్. ఆ గైడెన్స్ మీకు ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా కోర్సు పర్చేజ్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఆ కోర్సును చూసుకుంటూ వెళ్ళిపోవటమే. చాలా డీటెయిల్గా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఎస్విఆర్ అకాడమీ యొక్క యూనిక్నెస్ ఏంటి, ఎస్విఆర్ అకాడమీ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, కంటెంట్ అనేది ఎస్విఆర్ అకాడమీలో బైలింగ్వల్లో ఇవ్వటం జరుగుతుంది. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఇవ్వటం వలన మనకి ఎగ్జామ్లో ఎడ్జ్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఓన్లీ తెలుగులో ప్రిపేర్ అయిన అభ్యర్థులు పోయినసారి గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో వెనకబడ్డారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి కంటెంట్ తెలిసినప్పటికీ కూడా, బాగా చదవగలిగినప్పటికీ కూడా ఇంగ్లీష్ అర్థం చేసుకోలేకపోవడమే ముఖ్యమైన సమస్య. తెలుగులోనే చదువుతున్నారు, తెలుగులో ట్రాన్స్లేటర్లో ఇచ్చినటువంటి ఎంసీక్యూస్ 14 నుంచి 15 ఎంసీక్యూలు తప్పు ఇచ్చారు. దానివల్ల వీళ్ళు ఇంగ్లీష్లో చదవలేకపోయారు, ఓన్లీ తెలుగులో తప్పులు ఇచ్చారు, ఆన్సర్ చేయలేకపోయారు. సో ఒకవేళ తెలుగు ఇంగ్లీష్ టెర్మినాలజీ కనుక ఆటోమేటిక్గా ఏం లేదండి, మీరు మనం చెప్పే క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగు ఇంగ్లీష్లో బోత్ టెర్మినాలజీ అర్థమైపోతుంది. మీరు పూర్తిగా తెలుగు స్టూడెంట్స్ అయినా కానీ ఇంగ్లీష్ టెర్మినాలజీ ఈజీగా అదంతటా అదే వస్తుంది. ఈవెన్ కనీసం వాడిని ఉంటాం కాబట్టి పక్కనే తెలుగు ఇంగ్లీష్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు, ఆన్సర్ కరెక్ట్ చేయగలుగుతారు, ఏదో ఒక దాంట్లో తప్పు ఉన్నప్పటికీ కూడా. సో అందుకనే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కోర్సుని ప్రొవైడ్ చేయటం అనేది, మీరు నేర్చుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదర్స్ ఇది
ఓన్లీ తెలుగులోనో లేదా ఓన్లీ ఇంగ్లీష్లోనో ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం ఓన్లీ తెలుగులోనే ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మీకు కాంపిటేటివ్ ఎడ్జ్ పోతుంది. తర్వాత మన అకాడమీలో డౌన్లోడ్స్ చూస్తే వీడియోని మీరు యూట్యూబ్లో ఆఫ్లైన్లో పెట్టుకొని కూడా మళ్ళీ ఇంకొకసారి చూడొచ్చు. సిగ్నల్ లేని స్టూడెంట్స్ ఆఫ్లైన్లో సేవ్ చేసుకొని ఇంటర్నెట్ ప్రాబ్లం లేకోకుండా మీరు వాచ్ చేయొచ్చు వీడియోస్ని. స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ అదర్ వాళ్ళు యాప్లో ఒక్కదాంట్లోనే ప్రొవైడ్ చేయటం వల్ల ఈ డౌన్లోడ్ అనేది వీడియో కానీ స్టడీ మెటీరియల్ కానీ టెస్ట్లు కానీ మీకు కుదరదు. ఎస్విఆర్ అకాడమీలో వ్యాలిడిటీ ఫుల్ కోర్సెస్ మీద గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కోర్సెస్ మీద 2 years వ్యాలిడిటీని ప్రొవైడ్ చేస్తాం. కానీ అదర్స్ మీకు 1 year ప్రొవైడ్ చేస్తారు. గ్రూప్ 2 5,000కి 2 years ప్రొవైడ్ చేస్తారు. గ్రూప్ 1 7,000కి 2 years సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ క్లాసులు ఇచ్చి వదిలేయటమే కాకుండా కరెంట్ అప్డేట్స్ని చాలా డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. 2 years ఎందుకు టైం ఇచ్చామంటే పూర్ స్టూడెంట్స్ ఎవరైనా పర్చేజ్ చేసినప్పుడు ఎగ్జామ్ 1 yearలో జరగకపోతే తను మళ్ళీ ఇబ్బంది పడతాడు కాబట్టి 2 years వ్యాలిడిటీని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్విఆర్ అకాడమీ యొక్క స్పెషాలిటీస్ ఏంటి ప్రత్యేకంగా అని మనం చూస్తే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో నుంచే ఎక్కువగా ఎంసీక్యూస్ వస్తాయి. అదర్స్ని వేరే వాళ్ళని కనుక మీరు చూస్తే వాళ్ళు మీకు స్టాండర్డ్ ఇచ్చి వదిలేస్తారు. కరెంట్ ఎవరు ఎప్పుడైతే మీరు కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇవి నేర్చుకోలేదో ఆటోమేటిక్గా వెనకబడతారు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తారు కానీ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ సబ్జెక్ట్ని మీకు ప్రొవైడ్ చేయరు. అది ఎస్విఆర్ అకాడమీ యొక్క యూనిక్నెస్. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఇస్తాం. తర్వాత 1-to-1 గైడెన్స్ అనేది ఎస్విఆర్ అకాడమీ టీం ప్రొవైడ్ చేస్తుంది. కంప్లీట్గా మీరు ఫోన్ చేసిన తర్వాత ఎటువంటి గైడెన్స్ అయినా కానీ కంప్లీట్గా మీకు సెట్ అయ్యేలాగా గైడెన్స్ ఇవ్వటం. ఇప్పుడు 0 నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు, ఫోన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్గా మీరు 0 నుంచి స్టార్ట్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలో మళ్ళీ కూడా చెప్తారు. సో అది యూనిక్నెస్. సో మిగతా వాళ్ళు అలా చెప్పకపోవచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్విఆర్ అకాడమీలో యూనిక్నెస్ ఏంటంటే డైలీ ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేయబడతాయి. ఎవ్రీడే ఒక 5 ఎంసీక్యూస్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అందరికీ ప్రొవైడ్ చేయబడతాయి. దానికి మీరు @SVR Academy 6 అని టైప్ చేస్తే చాలు. టెలిగ్రామ్ ఛానల్ని యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు SVR Academy 6ని కనుక మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్లో ఎస్విఆర్ అకాడమీ అని 12,000+ సబ్స్క్రైబర్స్ ఉంటారు. డైలీ ఎంసీక్యూస్ని దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళు డైలీ ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేయడానికి మ్యాక్సిమం ముందుకు రాకపోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్విఆర్ అకాడమీ యొక్క వీడియో కానీ స్టడీ మెటీరియల్ కానీ టెస్ట్ సిరీస్ని కానీ మీరు పొందాలంటే మీరు పర్చేజ్ చేసిన తర్వాత ల్యాప్టాప్లో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, పీసీలో చూడొచ్చు, ట్యాబ్లో చూడొచ్చు, మొబైల్లో కూడా చూడొచ్చు. కానీ అదర్స్ ఓన్లీ యాప్లోనే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు సిస్టంలో కానీ పీసీలో కానీ ట్యాబ్లెట్లో కానీ టీవీలో కానీ అదర్ డివైజెస్లో చూడటానికి అవకాశం ఉండదు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్విఆర్ అకాడమీ యూనిక్నెస్ అనమాట. ఎస్విఆర్ అకాడమీ మాత్రమే ప్రొవైడ్ చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్. సో ఇక్కడతో ఈ వీడియోని నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 0 నుంచి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో నా గైడెన్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎస్విఆర్ అకాడమీ మీకు దానికి సంబంధించిన హెల్ప్ చేస్తుంది. ఈజీగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి 0 అసలు మీకు ఏమీ రాదు అనుకోండి, ఆల్రెడీ చదివిన వాళ్ళైనా కానీ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఆల్రెడీ చదవని వాళ్ళైనా లేదా పూర్తిగా ఇంతకుముందు అటెంప్ట్స్ ఇచ్చి క్వాలిఫై అవ్వకపోయినా వీళ్ళందరూ కూడా అసలు మీరు మొత్తం మర్చిపోండి. 0 నుంచి ఇప్పుడు మొదలు పెట్టండి. ఈజీగా మిమ్మల్ని గ్రూప్ 2 సాధించేలాగా ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ అనేది తయారు చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా నోటిఫికేషన్ కొన్ని రోజుల్లో వచ్చినా ఆ వచ్చిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్కి మనకి 4 నెలలు టైం ఉంటుంది. ఇప్పుడు మనకి ముందు సపోజ్ ఇంకొక 1 month 2 months టైం ఉన్నప్పటికీ కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు. ఈవెన్ నోటిఫికేషన్ ఇమీడియట్గా వచ్చిన 4-5 నెలలు టైం ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా 0 నుంచి ప్రిపేర్ అయ్యి ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులు సపోజ్ గ్రూప్ 2 తీసుకున్నారంటే ఒక్క 4 నెలల్లోనే అది మొత్తం మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో రివిజన్ కూడా చేసుకోగలుగుతారు ఎగ్జామ్ వరకు. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా కానీ అది ఒక సిస్టమాటిక్ వేలో ఫార్మేట్ చేసి ఉంటుంది. సో నేను ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ వీడియో కోర్సు టూర్ అని పెట్టినా కానీ అసలు గ్రూప్ 2 కోర్సులో ఏమేమి ఉన్నాయో కూడా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడతో ఈ మాడ్యూల్ నేను కంక్లూడ్ చేస్తున్నాను.
లాస్ట్లో నేను ఎస్విఆర్ అకాడమీలో కోర్సుని పర్చేజ్ చేయడం ఎలానో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు కోర్సుని పర్చేజ్ చేసే విధానాన్ని నేర్చుకోవచ్చు. సింపుల్గా అక్కడ నుంచి కోర్సుని పర్చేజ్ చేయొచ్చు, ఎలా పర్చేజ్ చేయొచ్చో చూడొచ్చు. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీ కోర్స్ టూర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మీరు దాంట్లోనే అసలు ఎస్విఆర్ అకాడమీ గ్రూప్ 2 పర్చేజ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏమేమి ఉంటాయో కూడా చూపించడం జరిగింది ముందే. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఎస్విఆర్ గ్రూప్ 2 కోర్సులో ఒకసారి ఏముందో క్షుణ్ణంగా చూద్దాం. మీకు పర్చేజ్ చేసిన తర్వాత యూజర్ నేమ్ని, పాస్వర్డ్ని ఇస్తారు. దాంతో మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వీడియో బటన్ మీద క్లిక్ చేస్తారు. వీడియో బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ 2 కోర్సును ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేయగానే మీరు ఎలా చదవాలో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని చదువుతూ వెళ్ళిపోవాలని అర్థం అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే మార్క్స్ని ముందు కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకే చూడండి, పేపర్ 3 ఇండియన్ ఎకానమీ ఇచ్చాం. తర్వాత పేపర్ 3 దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్విఆర్ అకాడమీ యూనిక్నెస్ ఏంటంటే కరెంట్ ఎకానమీని ప్రొవైడ్ చేస్తాం. ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి కాబట్టి. అంటే స్టాండర్డ్ ఎకానమీ, తర్వాత కరెంట్ ఎకానమీ, దాంతోపాటుగా
చూడండి కరెంట్ ఎకానమీ ఎన్ని వీడియోస్ ఉన్నాయో, చాలా వీడియోస్ ఉన్నాయి. సో సపోజ్ కరెంట్ ఎకానమీ ప్లే చేసి చూద్దాం ఒకసారి. సో సపోజ్ దీన్ని ప్లే చేసి చూసామనుకోండి. సో చూడండి కరెంట్ ఎకానమీ అనేది చాలా డీటెయిల్డ్గా నీట్గా ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇక్కడ మీకు. సో ఇట్లా ఎకానమీ కోర్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎకానమీ తర్వాత ఏపీ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. చూడండి ఎన్ని క్లాసెస్ ఉన్నాయో. ఏపీ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ, తర్వాత కరెంట్ పాలిటీ కూడా నేను యాడ్ చేస్తూ వెళ్తాను. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్, సో ఐఆర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్లో కూడా కవర్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ వస్తూ ఉంటాయి. ఎన్వైరన్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ అప్డేట్ వస్తూ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనం చదవాలి. జియోగ్రఫీ అనేది కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా సో ఏ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి మనకి గ్రూప్ 2లో అడిగే ఏరియాస్ మొత్తం కవర్ చేయడం జరిగింది. తర్వాత మెంటల్ ఎబిలిటీ కోర్స్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ SVR క్విజ్, ఆల్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఇలా క్విజ్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూడండి మంత్లీ ఉంది, కానీ ఈవెన్ ఇక్కడ వరకు కూడా డిసెంబర్ 2021 వరకు కూడా ఉంది. అంటే మొత్తం 2021 మేము జూన్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2022లో ఉన్నాం. జాన్ 2022 చూడండి, జనవరి JN అని ఉంది, తర్వాత బడ్జెట్ ఉంది, తర్వాత ఫెబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, మార్చ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రజెంట్ మార్చ్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 5లో ఉంది. సో ఇంకొక 5 మాడ్యూల్స్ వస్తాయి. సో ఇలా ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అసలు గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మొత్తం సజెషన్స్ వీడియోస్ మీరు సో మోటివేట్ అవ్వడానికి కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏవైతే కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఉందో వాటన్నింటినీ కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ కవర్ చేస్తాం. ఏపీ ఎకానమీ అంటే ఏపీ బడ్జెట్కి సంబంధించి, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మొత్తం మాడ్యూల్స్ కనుక మనం చూస్తే ఆటోమేటిక్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మొత్తం ఏపీ ఎకానమీ కవర్ అయినట్టే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ను కూడా ఎక్స్ప్లెనేషన్ ద్వారా చేయడం జరిగింది. ఏపీ కరెంట్ అఫైర్స్ స్పెషల్, సో ఇది మీకు ఎగ్జామ్కి ఒక 3-4 months ముందు ఇవ్వటం జరుగుతుంది. సో అప్పుడు ఇవి మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో క్లాస్ అయింది, ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ బడ్జెట్ సర్వేస్కి సంబంధించిన రీసెంట్ అప్డేట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ యూనియన్ బడ్జెట్. సో ఇలా మీకు టోటల్గా గ్రూప్ 2 కోర్స్ అనేది కవర్ అవడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో టోటల్గా అవైలబుల్గా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ని మీరు ఎప్పుడైనా కానీ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. సో మీకు 24/7 ఇవి యాక్సెస్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టడీ మెటీరియల్ అనే దగ్గర క్లిక్ చేస్తే సపోజ్ ఎకానమీ ఉంది, సపోజ్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేశారనుకోండి, ఎకానమీ ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు PDF ఫామ్లో స్టడీ మెటీరియల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు మీరు తెలుగు అని క్లిక్ చేస్తే తెలుగు అవైలబుల్గా ఉంటుంది. అలానే చూడండి ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎన్వైరన్మెంట్, హిస్టరీ, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీ బైఫర్కేషన్. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఏ మాడ్యూల్ కింద ఆ మాడ్యూలే మీకు PDFని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఓవరాల్గా మీకు SVR అకాడమీ నుంచి వీడియో అసలు లోపల ఏముంది కోర్సులో అనేది చూపించడం జరిగింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.